నెక్స్ట్ ఇంకా మేము శ్రీశైలంకి స్టార్ట్ అయినాము. కానీ ఫుల్ వర్షము, మెరుపులు. అసలు ఆ రోజు నైట్ మేము శ్రీశైలం ఎట్లా వచ్చినాము అవే మా శ్రీశైలం రావడానికే మస్తు ఇబ్బంది. నైట్ మాత్రం బాగానే వచ్చినాం. ఇంకా రూమ్ తీసుకొని రూమ్లో ఉండి మార్నింగ్ స్నానాలు చేసి వాటర్లో దీపం వెలిగియాలి అని అంటే ఇక్కడ దీపం వెలిగిస్తున్నాను నేను. స్నానం చేసిన దాని తర్వాత దీపం వెలిగియాలి. ఫస్ట్ అయితే దియాకి చిన్నోనికి స్నానం చేయించిన తర్వాత నేను స్నానం చేసుకొని దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఇంకా నా తర్వాత బాగా చేసుకొని వచ్చిండు. అప్పటిలోపు నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చే లోపల వీళ్ళు కూడా తొందరనే రెడీ అయిపోయారు. అట్లే పిల్లలు కూడా ఇంకా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి తొందర రెడీ చేసేసారు. ఇంకా లోపలికి టెంపుల్కి వెళ్ళడానికి మేము టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని కానీ ఫుల్ రష్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేసినామంటే ఒక మస్కా కొట్టినాం. తొందరగా దర్శనం కావడానికి ఒక అతనికి ఒక 2000 ఇచ్చి అట్లా తొందరగా దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము. ఇంకా బయటకు వచ్చిన దాని తర్వాత షాపింగ్ చేసిన. దగ్గర ఒక 50 సెట్స్ కావాలి నాకు గాజులు. కొంచెం తక్కువకి ఇస్తారా అని నేను అడుగుతున్నా. లేదమ్మా మాకు ఫిక్స్ రేట్ అని అన్నారు. ఇంకా ఒక అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఒక 50 సెట్స్ కావాలన్న నాకు ఒకటే కొంచెం చూసి ఇవ్వండి అంటే సరే అమ్మ అని చెప్పి ఇచ్చినాడు. అట్లా అన్నని కొంచెం మంచిగానే రిసీవ్ చేసుకున్నాడు, మంచిగానే ఇచ్చినాడు. వచ్చినాం. ఇక చూడండి వాటర్ కూడా మేము వెళ్ళింది సమ్మర్ కదా, వాటర్ కూడా ఏం లేవు అసలు. వాటర్ ఉంటే ఇట్లా మనకి పైన ఎప్పుడైతే మనం ఇట్లా వస్తుంటామో ఆ వాటర్ అన్నీ ఇక్కడ మన మీదికి పడతాయి. ఇంకా అయిపోయింది మా టూరు. నెక్స్ట్ మేము ఇంటికి వచ్చేటప్పుడు కూడా వర్షం వచ్చింది. కానీ ఈ వర్షం కంటే నిన్న వచ్చిన వర్షం ఉంది చూడండి, అసలు మబ్బులు వర్షం. ఇంకా అలా మా ట్రిప్ ఎండ్ అయింది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను నేను మీ